మావయ్య తీసుకుంటలేరా? మా అక్కయ్య మౌనంగా ఉందనుకోకండి. అది మాట్లాడడం మొదలెడితే ప్రపంచం అదిరిపోతుంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం, చాలా తెలివైంది. దానికి మీరు తట్టుకోవాలి. తట్టుకుంటారా? ట్రై చేస్తాను. శాంతి చిన్న కూతురని వాళ్ళ నాన్నగారు ముద్దుగా పెంచారు. కానీ పూర్ణి అలా కాదు, ఓర్పుగలది, అనుకోగల పిల్ల. బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది, ఇంటి పనులు కూడా చూసుకుంటుంది. కోపమే రాదు. మా రఘునే మాత్రం ఏమిటి, పరమ సాధు, ఫస్ట్ సన్ సిండ్రోమ్. వీడి వల్ల నాకు చెడ్డ పేరు. మాకు ఓకే. ఏమంటావు రఘు? ఓకేనా? పూర్ణిమకు నచ్చానా, ఓకేనా అని అడగాలి. పూర్ణి సరేనంటుంది, నాకు తెలుసు. దాని గురించి మీరు ఆలోచించకండి. ఏమండి? చెప్పు మావయ్య చెప్పు. మీకు అంగీకారం అయితే మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుందాం. నచ్చాడా? చెప్పు. నచ్చాడు కదూ? స్మార్ట్ కదూ? పిడికుడు కాఫీ ఇచ్చాను, అలాగే కచ్చిఫ్ కూడా ఇవ్వమంటావా? ఏంలే మన పూర్ణించి వచ్చొంగ కారుస్తున్నాడు. హాయ్ మావయ్య చూడు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇది చెప్పే ముందు మనసులో ఉన్నది చెప్తున్నాను. శ్యామను కూడా అడగలేదు. మీకు ఇంకో కూతురుంది, నాకు ఇంకో కొడుకున్నాడు. వీడు మెడిసిన్ చదువుతున్నాడు, తను మెడిసిన్ చదువుతోంది. వీళ్ళిద్దరినీ ఓ మాట అడిగి చూద్దాం. ఓకే అంటే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఏమంటారు? నువ్వేమంటావు? మనసులో ఉన్న మాట చెప్పాను, అపార్థం చేసుకోకండి. ఐఎమ్ ఎ వెరీ ఓపెన్ పర్సన్. నువ్వు రాశాంతి ఆలోచించకుండా తయారండి. కలిసి వచ్చే కాలం దీన్నే ఇది వద్దమ్మా. వాళ్ళకి ఏమన్నా తెలుసా వరుసైన వాడిని ఉన్నా అని? నా వల్ల కాదమ్మా. అవుతుంది, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళమంటే చెప్పేది విను. అతను నాకన్నా ఎక్కువ చదువుకున్నాడు, అమెరికాలో ఉన్నాడు. నేను శాంతికి అమెరికా మ్యాప్ కొనుగోలు అంతే. మంచి జరిగేటప్పుడు కొన్ని ఉపయోగాలను వాటిని తోసేయాలి. నేను చెప్పేది వినమ్మా. ముందుది. అమ్మా ప్లీజ్, నా మాట కొంచెం విను. నువ్వేం మాట్లాడుకో, నీ నోరు మంచిది కాదు. ఏంటమ్మా అసహ్యంగా? ఇద్దరికిద్దరని సిలిగా. తీయవే. ఎందుకు? పట్టు చీర 2 నగలైనా పెట్టుకోవాలి, ఇలా బోసిగానా? ఏంటమ్మా ఇంతసేపు ఇలాగే ఉన్నాగా, ఇప్పుడు ఎందుకు పట్టుచీరా? నేను కట్టుకుంటాను. ఇదిగో, ఇవి చెవిలోకి పెట్టుకుని మెళ్ళో వేసుకో. ఇది మరీ ఇండీసెంట్. ఇదేమైనా సంత వ్యాపారమా? ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటానికి? నాకు ఇష్టం లేదమ్మా. నేను చెప్పేది విను. పూర్ణికి వచ్చిన సంబంధం చెడగొట్టకు. రా రా. సిగ్గుపడుతుంది. ఉన్నట్టుండే పెళ్లి చూపులు అనగానే. దట్స్ ఓకే. హాయ్, ఐఎమ్ సారీ అండి, దిస్ ఇస్ క్వైట్ ఎంబారసింగ్. వీళ్ళు ఇట్లా ఇరికిస్తారని తెలుసుంటే ఐ వుడ్ హావ్ నెవర్ కమ్. ఐఎమ్ సారీ. డాడ్ ఎప్పుడు ఇంతేనండి, మనసులో ఉన్నది దాచుకోకుండా చెప్పేస్తారు. Did they tell you that I'm doing my masters in ophthalmology, Princeton University? హానెస్ట్గా చెప్పాలంటే మా ఫ్యామిలీలో అందరికీ భయం. నేను యూఎస్ నుంచి ఏ నల్లదానో తెల్లదానో పెళ్లి చేసుకుని తీసుకొస్తానని భయం. అందుకనే రఘు పెళ్లితో పాటు నాకు కట్టబెట్టాలని చూస్తున్నారు. నిన్నే తెలుసుంటే I would have said it's absurd, ridiculous. But today మిమ్మల్ని చూసిన తర్వాత నాది మిస్టేక్ అనుకుంటున్నాను. ఏంటి చుడిదార్ వేసుకున్నప్పుడు అంత మాట్లాడి ఇప్పుడు పట్టుచీర కట్టక మాటే రావట్లేదు? చెప్పండి, నిజం చెప్పండి. నేను ఓకేనా, ఓకే కాదా? నా పెళ్ళి ఇదివరకే అయింది. వాట్? రిజిస్టర్ మ్యారేజ్. వాట్? అమ్మా నాన్నలకి తెలీదు. నన్ను వదిలేయండి.
అరే ఎందుకండి కొడతారు? ఊరుకోనన్నా, వద్దురా. బయటికి రా శాంతి, బయటికి రా శాంతి. ఎవరు కావాలి? శాంతి ఎక్కడ? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు, వెళ్ళండి. మీ నాటకాలకి చాలు, శాంతిని రమ్మని చెప్పండి. నాటకం ఆడింది మీరు. ఈ ఇల్లు ముక్కలై ఒక నిండు ప్రాణం పోయింది. ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? శాంతి, శాంతి, శాంతి బయటికి రా. ఇంతకు మించి నేను బతిమాలేను. ఏం జరిగింది? శాంతి, నన్ను ఏం చేయమంటావు? కాళ్ళు పట్టుకోమంటావా? శాంతి ఎక్కడా? పూర్ణి ఎక్కడా? పూర్ణి, పూర్ణి శాంతి ఎక్కడా? పూర్ణి శాంతి ఎక్కడ దాక్కుందో చెప్పు. పూర్ణి, శాంతి ఎక్కడా? శాంతి ఇక్కడికి రాలేదా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నా కూతుర్ని నా నుంచి విడదీసి నన్నే అడుగుతున్నావా? 5:30కి హాస్పిటల్ నుంచి బయలుదేరిందట. ఇంకా రాలేదా? నా బిడ్డని ఏం చేసావు? డాక్టర్ శాంతి, చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్, ఎగ్మోర్ చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. 23 ఏళ్ళు, 5 feet 3 inches. 5 feet 3 inches, బ్రౌన్ కలర్ శారీ, చామన్ సాయ, స్టెత్తు, హ్యాండ్ బ్యాగు, సార్ ఐడి కార్డు. హాస్పిటల్ ఐడి కార్డు కూడా ఉంటుంది, కొంచెం చూసి చెప్పండి. ఏమీ లేవా? ఏవైనా వివరాలు తెలిస్తే ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా మళ్ళీ రావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏమండి, వాడు పెట్టే బెడ సర్దుకుని నిజంగానే వెళ్ళిపోతున్నాడండి. వాడెందుకే కష్టపడటం, నువ్వే మడిచి అన్ని బెడ్లో సర్దిపెట్టు. ఏమిటండి మీరు అనేది? ఏం బెదిరిస్తున్నాడా? అడ్డగాడిదలో పెరిగాడు, వెళ్ళిపోతాట. ఎందుకు ఆ ఏడుపు? మీ అక్క జీవితాన్ని మట్టిపాలు చేసి నువ్వేడుస్తున్నావా? పాపిష్టిదానా. అలాంటి పెళ్లి నాకొద్దమ్మా. నీకు అవసరం లేదే. దీని చూడు, ఏం తొందర వచ్చిందో, ఏం ముంచుకొచ్చిందో, దొంగచాటుగా తాళి కట్టించుకుంది. పరువు తక్కుదే. నేను చెప్తున్నాను, గుర్తుంచుకో. 6 నెలలు తిరగకుండా కడుపు కాలు అంటూ నడి రోడ్డున పడతావు.
కార్తీక్ ఆగు. వాడిని ఆపేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వాడితో వెళ్ళిపోవచ్చు. అవుట్. ఏమిటండి మీరు అనేది? నీకు కలిపి చెప్తున్నానే, నువ్వు వెళ్తావా? వెళ్ళు. నీకు ఈ ఇంటికి ఏ విధమైన సంబంధం లేదు, పో బయటికి. వస్తాను బాబాయ్. ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉంటావు. ఏడవకమ్మా. వస్తాను రా. వాళ్ళు మన వద్దనుకుంటే మనకు వాళ్ళొద్దు, సరేనా? సరే, నువ్వు పోనీ. ఇక మీద మన కుటుంబానికి ఆ కుటుంబానికి ఏ సంబంధం ఉండకూడదు. ఓకే, ప్రామిస్. ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. పర్వాలేదా? అడ్జస్ట్ చేసుకుందాం, నువ్వు పోనీ. ఇక మీద మన కుటుంబానికి ఆ కుటుంబానికి ఏ సంబంధం ఉండకూడదు.